హిందూ ఏక్తా యాత్ర 31/5/2016 సాయంత్రం 4 గంటలకు వైశ్య భవన్ నుండి. సంఘే శక్తి కలౌ యుగే. కలియుగంలో కలిసి ఉంటేనే శక్తి. ఎవరికి వారు విడివిడిగా పడిపోతే ఐక్యత ఎక్కడుంది? బలహీనపడతాం, బలైపోతాం. అందుకే చుక్క చుక్క నీటి బొట్టు ఒక నదిగా మారినట్టు హిందూ బంధువులందరూ హిందూ ధర్మ సింధువులో బంధువులవుతారు. నిన్ను నన్ను వేరు చేసి నీకు నాకు మధ్య అడ్డుగోడలు నిర్మించి కులాల పేరుతో మత మార్పిడుల పేరుతో మన ధర్మం నుండి మనల్ని విడగొడుతున్న నేపథ్యంలో ఏకమవుదాం రండి. హిందూ ఏక్తా యాత్రలో పాల్గొందాం, తరలిరండి. మన శక్తిని, మన సామర్థ్యాన్ని, మన పౌరుషాన్ని, మన ఐక్యతను ప్రపంచానికి చాటుదాం రండి. తల్లిని కీర్తించని నోరును తలకెత్తుకొని తిరిగే దౌర్భాగ్యం ఇంకెన్నాళ్ళు? భారత్ మాతాకి జై అనని గొంతుని ఎన్నాళ్ళు మొరగనిద్దాం. ముక్కోటి దేవతల మూల రూపమైన గోమాతను తబేళాల్లో నరికే కరాళ నృత్యం ఇంకెన్నాళ్ళు సాగనిద్దాం. విద్యాలయాల్లో తీవ్రవాద విషవృక్షాలను ఎన్నింటినీ పెరగనిద్దాం. లేని అసహనాన్ని సృష్టించి పరదేశపు పాట పాడే క్షుద్ర గేయాలు ఇంకెన్నాళ్ళు? వేల విపత్తుల పెను తుఫానులో జంకము గొంకము వెనుకడుగు వేయము. సమస్యలెన్నో చుట్టుముట్టని సంఘటనే మన సమాధానం, ఐక్యతే మన ఆయుధం. హిందూ ఏక్తా యాత్రలో మన ఐక్యతను చాటుదాం రండి. వందే మాతరం. భారత్ మాతాకి జై. హిందూ ఏక్తా యాత్ర 31/5/2016 సాయంత్రం 4 గంటలకు వైశ్య భవన్ నుండి. మీ బండి సంజయ్ కుమార్.